రెండు జట్లు ఒకటే కల. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే అనేక సార్లు కప్పు కోసం ప్రయత్నాలు చేయగా నిరాశ ఎదురైంది. మరోవైపు పంజాబ్ గతంలో ఒకే ఒకసారి ఫైనల్కి వచ్చింది, రన్నర్అప్తో సంతృప్తి పడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం గెలుపు కోసం రెండు జట్లు కూడా చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరొక విషయం ఏమంటే కింగ్స్ 11 పంజాబ్ జట్టు క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. సో ఆ ఓటమికి ఈ ఫైనల్ గెలుపు ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పనేసి ఒక పట్టుదలతో ఉంది. క్రికెట్ అభిమానులకు మెగా పండుగ ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా కింగ్స్ 11 పంజాబ్ మధ్య ఈ మెగా పోరు ప్రారంభం కాబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదేవిధంగా కింగ్స్ 11 పంజాబ్ జట్ల బలాబలను ఒకసారి పరిశీలించినట్లయితే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్లు జరగగా రెండింటిలో ఆర్సీబీ గెలుపొందింది. చివరి 5 మ్యాచ్లలో కేవలం ఒక మ్యాచ్లోనే పంజాబ్ గెలుపొందింది. ఇప్పటి వరకు ఐపీఎల్ ఎన్నిసార్లు కొనసాగింది, ఎన్నిసార్లు ఎన్ని జట్లు విజేతలకు నిలిచింది, ఈ డేటాపై వాళ్ళకేద్దాం. ఆర్సీబీ ఇప్పటి వరకు 3 సార్లు అంటే 2009, 2011, 2016 సీజన్లలో ఐపీఎల్ ఫైనల్కు తీసుకెళ్లినప్పటికీ పరాజయం పాలైంది. కింగ్స్ 11 పంజాబ్ 2014లో ఫైనల్కు చేరిన పంజాబ్ది కూడా ఓటమి కథే. ఇక 2008 ఐపీఎల్ ప్రారంభ టైటిల్ను రాజస్థాన్ రాయల్స్ ఎగరేసుకుపోయింది. 2009లో డెక్కన్ చార్జర్స్, 2010లో చెన్నై సూపర్ కింగ్స్, 2011లో చెన్నై సూపర్ కింగ్స్, 2012లో కోల్కతా నైట్ రైడర్స్, 2013లో ముంబై ఇండియన్స్, 2014లో కోల్కతా నైట్ రైడర్స్, 2015లో ముంబై ఇండియన్స్, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్, 2017లో ముంబై ఇండియన్స్, 2018లో చెన్నై సూపర్ కింగ్స్, 2019లో ముంబై ఇండియన్స్, 2020లో ముంబై ఇండియన్స్, 2021లో చెన్నై సూపర్ కింగ్స్, 2022లో గుజరాత్ టైటన్స్, 2023లో చెన్నై సూపర్ కింగ్స్. ఇక గత ఏడాది అంటే 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ విజేతలుగా నిలిచాయి. ఇక 2025లో ఐపీఎల్ కొత్త ఛాంపియన్గా ఆర్సీబీ అవతరిస్తుందో లేక పంజాబ్ గర్జిస్తుందో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ తుది అంకం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. మీ ఫేవరెట్ జట్టు విజయం సాధించాలని కోరుకుందాం.